హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. టోస్టర్ ఇదొక క్రైమ్ కామెడీ మూవీ గైస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే డీసెంట్గానే చేశారు. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైం 2 అవర్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, కానీ ఎండింగ్లో ఒక సాంగ్ ఉంటుంది. అందులో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది. అండ్ ఇఫ్ మీరు హిందీలో చూస్తే అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి. అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ప్రిసనరోడి స్టోరీ చూపిస్తారు. సబ్బు అరిగిపోయే వరకు వాడుతూ ఉంటాడు. ఒక్క రూపాయి తీయాలన్నా కూడా బాధే వాడికి. సో అలాంటి అతను తన భార్య బలవంత పెట్టడంతో ఒక వెడ్డింగ్కి ఒక బ్రెడ్ టోస్టర్ గిఫ్ట్గా ఇస్తాడు. అన్ఫార్చునేట్లీ ఆ పెళ్లి పెటాకులైపోతుంది. సో తను గిఫ్ట్గా ఇచ్చిన టోస్టర్ని రిటర్న్ తెచ్చుకునే ప్రాసెస్లో ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, యావరేజ్ టైం పాస్ మూవీ అనిపించింది మామ. ఫస్ట్లీ ఈ మూవీలో లాజిక్స్ అసలు ఏమీ ఉండవు. బ్రెయిన్లెస్ కామెడీ మూవీస్ ఉంటాయి కదా, అలాంటి మూవీ ఇది. సో జస్ట్ కామెడీ కోసం మాత్రమే ఈ మూవీ చూడాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంటుంది గైస్. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే కొన్ని సిచ్యువేషనల్ కామెడీ సీన్స్ కానీ, టోస్టర్ కొన్ని ప్రాసెస్ కానీ, టోస్టర్ని పెళ్లిలో గిఫ్ట్గా ఇవ్వడం కానీ, అక్కడంతా కామెడీ డీసెంట్గా ఎంటర్టైన్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే మర్డర్ అనే పాయింట్ వస్తుందో, ఇక అక్కడ నుంచి చాలా రొటీన్గా రిపిటేటివ్గా బోరింగ్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ అయితే ఇంత ఫ్లాట్గా ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ హాఫ్ చూసాక అట్లీస్ట్ డీసెంట్గానే ఉందిలే, కొన్ని మూమెంట్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాం కదా అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ అయితే టోటల్లీ డిసప్పాయింటెడ్ గైస్. రాజ్ కుమార్ రావు అయితే ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ఇలాంటి మిడిల్ క్లాస్ రోల్స్ ఆయనకి చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. తన నేమ్ సడన్గా గుర్తు రావట్లేదు, కానీ తను దంగల్ మూవీలో కూడా ఉంటుంది. అండ్ ఎండింగ్లో ఒక క్యామియో ఉంటుంది గైస్. అది మూవీ స్టోరీకి అసలు ఏమీ యూస్ ఉండదు, కానీ ఆ క్యామియో చూసినప్పుడు ఫేస్ మీద లైట్గా స్మైల్ వస్తుంది. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా ఇఫ్ మీకు ఒక మూవీ జస్ట్ కామెడీ కోసం మాత్రమే చూడాలనుకుంటే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే డీసెంట్గా ఎంటర్టైన్ అవుతారు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ జస్ట్ ఫర్ టైం పాస్. సో ఇది గైస్ టోస్టర్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye guys.